బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పేలుడు కేసులో మరో కీలక అప్డేట్ అందుతోంది. కారును పేల్ చేసుకున్న సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి సహకరించిన అమీర్ రషీద్ అలీని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సెకండ్ హ్యాండ్ లో కారు కొని అందులో పేలుడు పదార్థాలను అమర్చేందుకు వీలుగా అలీ మార్పులు చేసినట్టు గుర్తించారు. అతని పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 73 మంది సాక్షులను ఎన్ఐఏ విచారణ చేసింది. వాళ్ళిచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. తీగ లాగుతున్న కొద్దీ ముష్కర డొంక కదులుతోంది. ఎర్రకోట దగ్గర పేలిన కారులో ఐఈడీని అమర్చినట్టు విచారణ సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. కాశ్మీర్లోని సంబూర ప్రాంతానికి చెందిన అమీర్ రషీద్ అలీ కేవలం పేలుడు స్కెచ్ లో భాగంగానే ఢిల్లీకి వచ్చాడు. సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. అందులో మార్పులు చేసి ఐఈడీ అమర్చాడు. ఉమర్ నబీ దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి ముందుగా అనుకున్న కుట్ర ప్రకారం ఎర్రకోట సిగ్నల్ దగ్గర దాన్ని పేల్చేసినట్టు భద్రతా అధికారులు తేల్చారు. ఢిల్లీ పేలుడు కేసులో మరో కీలక అప్డేట్ అందుతోంది. కారును పేల్ చేసుకున్న సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి సహకరించిన అమీర్ రషీద్ అలీని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సెకండ్ హ్యాండ్ లో కారు కొని అందులో పేలుడు పదార్థాలు అమర్చేందుకు వీలుగా అలీ మార్పులు చేసినట్టు గుర్తించారు. అతని పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 73 మంది సాక్షులను ఎన్ఐఏ విచారించింది. వాళ్ళిచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. తీగ లాగుతున్న కొద్దీ ముష్కర డొంక కదులుతోంది. ఎర్రకోట దగ్గర పేలిన కారులో ఐఈడీని అమర్చినట్లు విచారణ సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. కాశ్మీర్లోని సంబూర ప్రాంతానికి చెందిన అమీర్ రషీద్ అలీ కేవలం పేలుడు స్కెచ్ లో భాగంగానే ఢిల్లీకి వచ్చాడు. సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. అందులో మార్పులు చేసి ఐఈడీ అమర్చాడు. ఉమర్ నబీ దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి ముందుగా అనుకున్న కుట్ర ప్రకారం ఎర్రకోట సిగ్నల్ దగ్గర దాన్ని పేల్చేసినట్టు భద్రతా అధికారులు తేల్చారు. ఢిల్లీ పేలుడు కేసులో అనేక ఉగ్ర కోణాలు బయటకు వస్తున్నాయి. 10 ఏళ్లుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తో డాక్టర్ షాహీన్ కు సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పాకిస్తాన్ నుంచి భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న జైషేతో షాహీన్ కు ఉన్న లింకులు చూసి దర్యాప్తు అధికారులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. రెండు 2015 నుంచి జైషేతో కలిసి సాగుతోంది షాహీన్. 2016 నుంచి జైషేలో షాహీన్ యాక్టివ్ మెంబర్ గా ఉంది. ఏడాది పాటు జైషే హ్యాండర్లతో నిత్యం సంభాషణ జరిపినట్టు తెలుసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. దీంతో 10 ఏళ్లుగా షాహీన్ ఎక్కడెక్కడ ఉందో ఎన్ఐఏ ఆరా తీస్తోంది. దేశంలో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కు షాహీన్ ప్లాన్ వేసినట్టు తెలుసుకున్నారు. రెండు 2021లో వైవాహిక సంబంధాలపై బంధువులు ప్రశ్నించిన సమయంలో షాహీన్ చెప్పిన సమాధానంపై నాడంతా ఆశ్చర్యపోయారని కుటుంబ సభ్యులను విచారించిన తరుణంలో తేలింది. ఈ జీవితం ఇచ్చిన దేవుడికి ఇక తిరిగి ఇవ్వటానికి సిద్ధపడ్డట్టు షాహీన్ నాడు వెల్లడించింది. అప్పటికే జీవితం చాలా అనుభవించినట్టు బదులిచ్చింది. పెద్ద పెద్ద పనులు చేయడానికి సిద్ధపడినట్టు చెప్పుకొచ్చింది. రానున్న రోజుల్లో తాను చేసే పనులకు అందరూ గర్విస్తారని తెలిపింది. చిన్నప్పుడు షాహీన్ చాలా చురుకైన వ్యక్తి. అందరూ మహిళల తరహాలోనే ఫ్యాషన్ గా తిరిగినట్టు తెలుసుకున్నారు. కానీ భర్తతో విడిపోయి పిల్లలకు దూరమై ఉద్యోగం వదిలేశాక ఇలా ఎందుకు చేస్తున్నావని తల్లిదండ్రులు, సమీప బంధువులు ప్రశ్నించారు. ఎప్పుడూ లేనిది బుర్ఖా వేసుకోవడం చూసి ఎందుకు ఇలా చేస్తున్నావని చెప్పినా వినలేదు. అయితే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో పరిచయం పెరిగిన తర్వాత బుర్ఖా వేసుకుంటున్నట్టు ఇప్పుడు ఒక అవగాహనకు వస్తున్నారు అధికారులు. అప్పటి నుంచి ముస్లిం సాంప్రదాయాలకు, ఆహార్యానికి ప్రాధాన్యం ఇస్తూ అందరితో కలవకుండా వేరుగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఢిల్లీ పేలుడు కేసులో అనూహ్యంగా చిక్కింది.
10 ఏళ్లుగా ఉగ్ర సంస్థ జైషేతో సంబంధాలంటే చిన్న విషయం కాదు. ఈ 10 ఏళ్లలో షాహీన్ ఏం చేసింది? జైషే సంస్థ షాహీన్ కు ఏం చెప్పింది? జైషే చెప్పినట్టుగా దేశంలో ఏ ప్రాంతాలకు వెళ్లి అక్కడి వివరాలను పాక్లోని ఉగ్ర సంస్థలకు ఇచ్చింది అనేది కీలకం. ఈ 10 ఏళ్లలో చాలా వ్యవహారాలు చక్కబెట్టినట్టుగా అనుమానిస్తున్నారు. జైషే మహమ్మద్ మహిళా వింగ్ కు భారత్ లో చీఫ్ గాను వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు అధికారులు.